అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి మే 20 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అంటే ఏ విధమైన శుభ అశుభ పరిణామాలు మీ జీవితం రేపటి చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని, అలాగే వీరికి రేపు ఎదురవబోతున్న శుభవార్తలను తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా చాలామందికి ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారంటే ఎవరుండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, విదేశీయానం, చెడు ప్రయోగం, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. గురువుగారి పేరు వచ్చి మణికంఠరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ వచ్చి 8106914282. చాలా నమ్మకమైన గురుగారండి. ఒకసారి ప్రయత్నించండి. ఇప్పుడు మేషరాశి జల జ్యోతిష్యం ప్రకారము ఈ రాశాధిపతి కుజుడు అంటే అంగారకుడు. ఆయన ఇచ్చే ధైర్యము, పట్టుదల, చొరవ మీలో అనుభవన కనిపిస్తాయి. మీరు ఎక్కడున్నా అక్కడ ఒక కొత్త ఉత్సాహము, ఒక కొత్త శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఏదైనా పని మొదలు పెట్టాలంటే ముందు నేనున్నానని ధైర్యంగా అడుగు ముందుకు వేసే మొట్టమొదటి వ్యక్తులు మీరే. సింహంలా నిర్భయంగా ఒక నాయకుల్లా అందరిని నడిపించే సత్తా మీ సొంతం. మీలో ఉండే ఆ ఉత్సాహం, ఆ వేగం చూస్తే ఎవరికైనా స్ఫూర్తి కలుగుతుంది. అంతటి స్ఫూర్తిదాయకంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ మేషరాశి వారు ఏదైనా పని అసలు చేస్తారంటే దాన్ని ఇంకా వదిలిపెట్టరని చెప్పుకోవచ్చు. మీరు మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడే రకమైతే కానే కాదు. ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా మాట్లాడేస్తారు. ఈ లక్షణము కొందరికి కొంచెం కటువుగా అనిపించినా మీ నిజాయితీని, మీ నిష్కల్మషమైన మనసును అర్థం చేసుకున్న వాళ్ళు మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోరు. మీరు అనుకున్నది సాధించే వరకు నిద్రపోరని చెప్పుకోవచ్చు. మీలో ఉండే ఆ పోరాట పటిమ, ఆత్మవిశ్వాసము, ఆ మోహం, కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా, కొత్త సవాళ్ళను స్వీకరించాలన్నా మీరు ఎప్పుడు ముందే ఉంటారు. మీ చుట్టూ ఉన్నారు కూడా మీ ఉత్సాహము ఆకట్టుకుంటూ ఉంటుంది. నిజంగా మేషరాశి వారు అగ్నికణం లాంటి వారని, మీలో ఉండే శక్తి, ధైర్యం, నాయకత్వ లక్షణాలు మిమ్మల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబడతాయి. అన్యాయం చూస్తే సహించలేని మీ గుణము, ఇతరులకు సహాయం చేయాలని మీ తపన ప్రశంసనీయం. మీరు తలపెట్టిన ఏ కార్యమైనా విజయవంతం కావాలని, మీ జీవితం ఎప్పుడు ఆనందంతో, ఉత్సాహంతో నిండి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీలాంటి వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరం. గ్రహస్థితులు ఆధారంగా మే 20వ తారీఖున మీ రాశి వారికి వివిధ రంగాల్లో ఫలితాలు ఎలా ఉండవచ్చో వివరంగా చూద్దాము. దయచేసి ఇవి సాధారణ అంచనాలు మాత్రమే అని మీ వ్యక్తిగత జాతకము మరియు ప్రస్తుతం నడుస్తున్న దశాంతర దశల ఆధారంగా ఫలితాల్లో మార్పులు ఉండవచ్చని గమనించగలరు. మేషరాశి వారికి మే 20వ తారీఖున వీళ్ళతే ఏ విధంగా ఉంటుందో మనం వివరంగా తెలుసుకుందాము. ముందుగా మే 19వ తేదీన ఫలితాల గురించి అయితే తెలుసుకుందాము. వీళ్ళు మే 20వ తారీఖున వీరు కుటుంబ సభ్యులతో మీ మాటలకు మంచి విలువ ఇస్తారు. మీరు చెప్పిన దానికి ప్రాధాన్యత లభిస్తుంది. కొన్నిసార్లు మీరే ఎక్కువగా మాట్లాడుతున్నారేమో లేదా మీ అభిప్రాయాలకే కట్టుబడి ఉంటున్నారేమో అనిపించవచ్చు. ఇంట్లో ప్రశాంతత కోసము మీరు కొంత ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ 4వ ఇంట్లో ఉన్న బలహీనమైన గ్రహం వల్ల చిన్న చిన్న చికాకులు, ఆస్తికి సంబంధించిన విషయాల్లో లేదా తల్లిగారితో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల కుటుంబంలో చర్చకు వస్తాయి. మీ ఆరోగ్యం పట్ల మీరు ఈరోజు ఎక్కువ శ్రద్ధ చూపుతారు. మీ దినచర్య, ఆహారపు అలవాట్ల గురించి ఆలోచిస్తారు. అయితే కొంచెం నీరసంగా, శక్తి తక్కువగా ఉన్నట్లు అనిపించవచ్చు. మానసికంగా చిన్న చిన్న ఆందోళనలు, ఒత్తిడి ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. విశ్రాంతి తీసుకోవడము మరియు తేలికపాటి వ్యాయామం చేయటం అయితే మంచిది. ఉద్యోగంలో ఈరోజు మీ పనితీరు మీద ఎక్కువ దృష్టి అయితే సారిస్తారు. మీ మాటకారితనంతో, తెలివితేటలతో మీకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. మీ బాధ్యతలను గుర్తించి వాటిని సమర్థవంతంగా నిర్వర్తించాలనే తపన మీపై ఉంటుంది. పై అధికారులతో వ్యవహరించేటప్పుడు కొంచెం ఓర్పు, నేర్పు అవసరము. కొన్ని పనుల్లో అనుకోని అడ్డంకులు లేదా ఆలస్యం జరిగిన పట్టుదలతో పూర్తి చేస్తారు. డబ్బు సంపాదించడానికి కొత్త ఆలోచనలు కూడా చేస్తారు. మీ తెలివిని ఉపయోగిస్తారు. స్నేహితులు లేదా పెద్దల ద్వారా కొన్ని లాభాలు వచ్చే సూచనలు అయితే కనబడుతున్నాయి. అయితే మీ విలాసాల కోసము, ప్రయాణాల కోసము, కొన్ని ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసము డబ్బు బాగా ఖర్చు అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అయితే మంచిది. వ్యాపారంలో మీ బుద్ధి బలాన్ని, మాట సామర్థ్యాన్ని బాగా ఉపయోగించుకుంటారు. వ్యాపార విస్తరణకు లేదా
కొత్త భాగస్వామ్యాలకు సంబంధించిన చర్చలు ముందుకు సాగుతాయి. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. విదేశీ వ్యవహారాలు లేదా దూర ప్రదేశాలు చేసే వ్యాపారాల్లో జాగ్రత్త అయితే చాలా అవసరము. కొన్ని ఊహించని ఖర్చులు రావచ్చు. లాభాల పట్ల మీ ఆశ ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు చదువు మీద ఈరోజు ఎక్కువ శ్రద్ధ ఏకాగ్రత చూపిస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, నైపుణ్యాలు పెంచుకోవడానికి ఆసక్తి కనబరుస్తారు. మీ తెలివితేటలు బాగా పనిచేస్తాయి. అయితే కొన్నిసార్లు మీ చింత లేదా ప్రేమ వ్యవహారాల పట్ల ఏకాగ్రత కొంచెం దెబ్బతినే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యమైన విషయాలను రాసుకోవటం అయితే మంచిది. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు సాధారణంగా ఉంటాయి. వారి ఆరోగ్యము లేదా ఖర్చుల గురించి మీరు ఆలోచించవచ్చు. కలిసి ప్రయాణాలు చేసే అవకాశం అయితే ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనే ఆలోచన రావచ్చు. ఇద్దరి మధ్య అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న గొడవలకు తానివ్వకండి. ప్రేమ వ్యవహారాల్లో ఈరోజు కొంచెం మిశ్రమంగా ఉంటుంది. మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు మీ వ్యక్తిగత అభిప్రాయాలను ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా వారిని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ మధ్య కొంత దూరం లేదా అనాసక్తి ఏర్పడే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం అయితే ముఖ్యము. మేషరాశి వారికి ఈరోజు మీరు చాలా వరకు కూడా అనుకున్న పని ప్రతి ఒక్క పనిని కూడా సకాలంగా పూర్తి చేయగలుగుతారు. కానీ మీరు ఊహించని ఒక లాభం అయితే మీకు ఎదురవబోతుంది. మీ సంబంధంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ ఖర్చులు, ఆరోగ్యం మరియు దూర ప్రయాణ విషయంలో శని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఏ పని చేసినా ఓర్పు, పట్టుదలతో ఆలోచించి చేయటం అయితే మంచిది. ఆధ్యాత్మిక చింతన ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత అయితే లభిస్తుంది. మేషరాశి వారు మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే లేదా గ్రహాల అనుకూలత పెంచుకోవాలనుకుంటే కొన్ని సులభమైన పరిహారాలు అయితే పాటించండి. ఇవి మీ మనశ్శాంతికి పనుల్లో ఆటంకాలు తగ్గకుండా సహాయపడతాయి. మీరు కష్టపడి పనిచేస్తూ ఈ చిన్న చిన్న జాగ్రత్తలు చేసుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి. ముఖ్యంగా మీరు ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయటం అయితే చాలా మంచిది. సూర్యుడు మీ రాశాధిపతికి మిత్రుడు కాబట్టి ఆయన్ను ఆరాధించడం వల్ల మీకు మంచి శక్తి, ఆరోగ్యము, పనుల్లో విజయం అయితే చేకూరుతాయి. అలాగే హనుమంతుని పూజించడము, హనుమాన్ చాలీస చదవడం వల్ల మీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఏ పని మొదలుపెట్టినా భయపడకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. పేదవారికి, అవసరంలో ఉన్నవారికి మీ శక్తి కొలది సహాయం చేయటము, అన్నదానం చేయటము, పక్షుపదులకు దానం వేయటము ఇవైతే మంచిది. ఇది మీ కర్మలను శుద్ధి చేసి మంచి ఫలితాలను అయితే ఇస్తాయి. మీరు ఎరుపు రంగు వస్తువులను ఎక్కువగా వాడడము లేదా మంగళవారం నాడు ఎర్రటి వస్త్రాలు ధరించడం కూడా మేలు చేస్తుంది. మంగళవారం నాడు కందిపప్పు దానం చేయడం వల్ల లేదా కుజగ్రహానికి సంబంధించిన పూజలు చేయడం వల్ల మీకు అనుకూలత అయితే పెరుగుతుంది. ప్రతిరోజు కొంత సమయము ధ్యానం చేయటము, ఓ అంగారకాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల మీలోని కోపం, ఆవేశం తగ్గి ప్రశాంతత అయితే చేకూరుతుంది. మీరు చేసే పనుల్లో తొందరపాటు తగ్గించి నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచిగా సహాయపడుతుంది. ఇది గుర్తుంచుకోండి. ఏ పరిహారం చేసినా నమ్మకంతో, శ్రద్ధతో చేయాలి. అప్పుడే మంచి ఫలితాలు అయితే వస్తాయి. మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీకు కానీ మా వివరణ నచ్చినట్లయితే మరి కొంతమంది మేషరాశి వారికి మన వీడియోను షేర్ చేయడం ద్వారా మాకు సాయం చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.